త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పనిలో పనిగా శాఖల మార్పు కూడా చేసేస్తే పోతుందన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. వరుస వివాదాలు, వైఫల్యాలు, ఆరోపణల నేపథ్యంలో ఏ మంత్రి పదవి ఊడుతుందో, మరే మంత్రి శాఖ ఉష్కాకి అవుతుందోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. వాస్తవానికి ఏప్రిల్ మధ్యలో జరగాల్సిన ఈ కేబినెట్ విస్తరణ నెల రోజుల పాటు వాయిదా పడి మే మధ్యకు షెడ్యూల్ అయింది. కేంద్రం హఠాత్తుగా డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తేవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా అనివార్యమైందని అధికార వర్గాల భోగట్ట. కాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడుతున్నాయని, ఆ తర్వాత ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చన్నది ఆశావహ హస్తం నేతల ఉవాచ. అన్ని సవ్యంగా జరిగితే మే 15 లోపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. కొందరు మంత్రులకు ఉద్వాసన, మరికొందరు మంత్రులకు శాఖ మార్పులు తప్పవన్నది అంచనా. ఈ నేపథ్యంలో మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవిపై ప్రధాన చర్చ జరుగుతోంది. మంత్రివర్గం నుంచి ఆయన అవుట్ అన్నది ఇక్కడ పాయింట్. ఉభయ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండానే ఆయనకు కేబినెట్లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164/4 కల్పించిన వెసులుబాటు ప్రకారం మంత్రిగా ఆయన కాలపరిమితి 6 నెలలు మాత్రమే. ఈలోపు ఆయన విధిగా శాసనసభ లేదా శాసనమండలి ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆ లెక్కన 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 2026 ఏప్రిల్ 30 వరకు మాత్రమే మంత్రివర్గ సభ్యునిగా ఉంటారు. ఆ తర్వాత మంత్రిగా కొనసాగడానికి అనర్హుడవుతాడు. అందుకే ఈ నెలాఖరులోగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న వాదనలున్నాయి. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు దండుకోవడానికి అప్పట్లో కాంగ్రెస్ ఆడిన రాజకీయ నాటకం క్లైమాక్స్ కు చేరినట్లే అన్న ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ నియామకం సుప్రీంకోర్టు దాకా చేరడం, ఎన్నికల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ అవే 2 స్థానాలకు ఇండియన్ క్రికెట్ మాజీ స్పిన్నర్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంలను ప్రకటించడం వివాదాస్పదమైంది. తీర్పు వెలువరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ సీట్ల భర్తీ బాధ్యతను రాష్ట్ర గవర్నర్ విచక్షణకే వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహమ్మద్ అజారుద్దీన్, కోదండరాంలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమించేందుకు లోక్ భవన్ ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ప్రభుత్వం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. ఇదే అంశంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వివరణ ఇచ్చేందుకు ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ, అడ్వకేట్ జనరల్ లోక్ భవన్ కు వెళ్లారు. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సైతం గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీల నియామకానికి క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. క్రికెట్ క్రీడాకారుడిగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి అర్హుడైనప్పటికీ గతంలో ఉన్న ఆరోపణలు, నమోదైన క్రిమినల్ చీటింగ్ కేసుల దృష్ట్యా ఆయనకు క్లియరెన్స్ ఇవ్వడం కుదరదని గవర్నర్ ఖరాఖండిగా చెప్పారు. దీంతో అజారుద్దీన్ రాజీనామా అనివార్యం కానుంది. ఇక అపెక్స్ కోర్టు రూలింగ్ ప్రకారం ఒకసారి రాజీనామా చేసిన తర్వాత మంత్రిగా అజారుద్దీన్ రీఅపాయింట్మెంట్ ఛాన్సెస్ 0. ఎందుకంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా ఒక వ్యక్తి 5 ఏళ్ల కాలంలో కేవలం 6 నెలల కాలం పాటు మాత్రమే మంత్రిగా కొనసాగలుగుతాడు. రాజ్యాంగం ప్రకారం సదరు నాయకునికి ఇక ఆ తర్వాత ఆ అవకాశం ఉండదు. అజారుద్దీన్ కథ పక్కన పెడితే తాజా వివాదాలు, వైఫల్యాలు, ఆరోపణల నడుమ మంత్రివర్గంలో కొన్ని పాత ముఖాలు సైతం ఉద్వాసనకు గురికాక తప్పదని వినికిడి. అదే సమయంలో కేబినెట్లోకి మరికొన్ని కొత్త ముఖాలు కూడా ప్రవేశించే ఛాన్స్ ఉంటుందని సమాచారం. అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యవహార శైలి ఆ మధ్య తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఓఎస్డీ కేంద్ర బిందువుగా అనేక అవినీతి ఆరోపణలు సైతం కొండా సురేఖను చుట్టుముట్టాయి. ఏకంగా ముఖ్యమంత్రితో డి అంటే డి అనే వరకు ఆ పరిణామాలు వెళ్లడం అందరికీ తెలిసిందే. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి బ్రదర్స్ మధ్య రకరకాల వివాదాలు రాజుకొని పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొని ఉన్న విషయం విదితమే. సెల్ఫోన్ల కొనుగోలు కుంభకోణంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇమేజ్ కూడా మసకబారిపోయింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంగతి సరే. వివాదాస్పద వ్యక్తిత్వం, దురుసైన వ్యవహార శైలి, అవినీతి ఆరోపణలు ఆయన ప్రొఫైల్పై చెరగని మరకలుగా మారాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యం, డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యలు మంత్రిగా పొన్నం కెరీర్ను ప్రమాదంలో పడేసే అవకాశం లేకపోలేదు.
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల్లో సైతం పొన్నం ప్రభాకర్ను సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదని, ఆ తతంగమంతా భట్టి ద్వారా నేరుగా ఆయనే నడిపించారన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అసలు ఈ పరిస్థితికి కారణం పొన్నం ప్రభాకరే అన్నది సీఎం ఫీలింగ్ అట. కాగా అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి ఊడిపోవడం గ్యారంటీ అన్న వాదనలు గతం నుంచే ఉన్నాయి.